తమ ధన సమృద్ధి చేత నిద్రే పట్టదంట. ఏం పట్టదంట? ఐశ్వర్యవంతులకు ధన సమృద్ధి చేత ఏం పట్టదు? నిద్రే పట్టదు. అంటే తక్కువ ఇక్కడ గమనించినట్లయితే దేవుని వాక్యంలో కష్టజీవులు కొద్దిగా తినును ఎక్కువగా తినును సుఖ నిద్ర నందుదరని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక దేవుని వాక్యంలో ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నాలోని మీలోని ధనాపేక్ష ఒకవేళ ఉన్నదేమో, ఒకవేళ ధనాపేక్ష ఉంటే మనము ఎలాగా ఉండకూడదో ఎలాగ ఉండాలో దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. అలాగే సామెతల గ్రంథము 28వ అధ్యాయము, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 8వ వచనంలో 28 వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకునేవాడు దరిద్రులను కరుణించు వాని కొరకు దాని కూడబెట్టును. వడ్డీ చేతను దుర్లభము చేతను ఆస్తి పెంచుకునేవాడు ఎట్లా సంపాదించాడు? వడ్డీ ఇచ్చి దుర్లభం చేసి ఆస్తి సంపాదించుకున్నాడు. అతను సంపాదించిన ఆస్తి అంటే ఎవరికైతే అంటే అది దరిద్రులకు అవుతుందంట. ఎవరికైతే? దరిద్రులకు అవుతుందంట. కానీ గమనించండి, ఇప్పుడు బ్యాంకుల్లో ఇచ్చేటటువంటి ఎలాంటి వడ్డీ? ధర్మ వడ్డీ అంటారు. ఎంతమ్మా? ధర్మ వడ్డీ, రూపాయి వడ్డీ. అయితే మనం బయట వాళ్ళు తీసుకున్నప్పుడు ఎంత తీసుకుంటారు? 2 రూపాయలు తీసుకునే వాళ్ళు, 3 రూపాయలు తీసుకునే వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు ఒక సంవత్సరంలో ఒక వ్యక్తి ఒక నెలలో ఒక 10,000 సంపాదించే వ్యక్తి ఉంటే ఇప్పుడు వడ్డీ శాత ఎంత సంపాదించిన 10,000 కంటే ఎక్కువే సంపాదిస్తూ ఉన్నాడు. అంటే అలాగా దుర్లభము శాతను వడ్డీ శాతను ఆస్తి పెంచుకున్నవాడు దరిద్రులను కరుణించు వాని కొరకు దాన్ని కూడబెట్టినంట. అతను సంపాదించినటువంటి ధనం వేరే వాళ్ళకి చెందుతూ ఉందని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అయితే ఇది ధనము శాశ్వతం కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 24వ వచనం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 24వ వచనంలో ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండునా. చాలండి, ధనము శాశ్వతము కాదు. అంటే ధనము శాశ్వత కాలం మనతో ఉంటుందా? ఉండదు. మనం ఈ భూలోకాన్ని విడిచిపెట్టగానే ధనము మనతో రానే రాదు. కిరీటము శాశ్వత కాలం ఉండునని క్వశ్చన్ వేసాడు అక్కడ. అంటే కిరీటాలైనా పదవులైనా పలుకుబడులైనా హోదాలైనా ఎప్పటి వరకు? కొంతకాలం వరకే ఉంటాయి, కొన్ని సంవత్సరాల వరకే ఉంటాయి. కిరీటము శాశ్వతం కాదు, కొంతమంది ఎక్కుతారు, కొంతమంది దిగుతారు. అలాగే ధనము కూడా శాశ్వతము కానే కాదని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. మరొక వాక్యాన్ని కూడా మనం గమనించినట్లయితే సామెతల గ్రంథము కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము 49వ అధ్యాయము 16వ వచనము. కీర్తన గ్రంథము 49వ అధ్యాయం 16వ వచనంలో ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకుము. వాడు చనిపోయినప్పుడు ఏమియు కొనిపోడు. వాని ఘనత వాని వెంట దిగదు. ఆలోచించండి, ఇక్కడ వాడు చనిపోయినప్పుడు ఏమియు కొనిపోడు, వాడి ఘనత వాని వెంట దిగదు. అంటే భూమి మీద ఉన్నప్పుడు అతనికి ఘనత ఖ్యాతి ఉంది. అయితే అదే ఘనత అదే ఖ్యాతి ఆనందంతో పాటు వెళ్ళిపోయిద్దా? వెళ్ళిపోదు. చనిపోయిన తర్వాత నీకు నీవే మేలు చేసుకుంటేవని మనుషులు నిన్ను స్తుతించును. తన జీవితకాలమున అతడు తన పితరుల తరమునకు చేరవలెను. వారు మరి ఎన్నడును వెలుగు చూడరు. చాలండి, వారు మరి ఎన్నడును వెలుగు చూడరని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, అలాగే సామెతల గ్రంథము 15వ అధ్యాయం 6వ వచనంలో కూడా, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనంలో కూడా 15వ అధ్యాయం 6వ వచనంలో నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. చాలండి, ఇంకో విషయం కూడా గమనించినట్లయితే సామెతల గ్రంథము 13వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 11వ వచనం. 11 మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును. కష్టము చేసి కూర్చుకునేవాడు
సంపాదించుకునేవాడు ఆస్తిని వృద్ధి చేసుకును. తన ఆస్తిని ఏం చేస్తాడు? వృద్ధి వృద్ధి చేసుకును. చేసుకును. అంటే మోసం చేసి సంపాదించినటువంటి ధనం ఏమవుతుంది? క్షీణించిపోవును. అంటే కష్టపడి ఎవరైతే సంపాదిస్తారో అదేమవుతుంది? వర్ధిల్లుతుంది. అంతేనా? అభివృద్ధి చెందుతూ ఉంది. అలాగే కనుక మనం దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే, దేవుని వాక్యములు ఇంకా గమనించినట్లయితే 11వ అధ్యాయం 28వ వచనం, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనం. 28. ధనమును నమ్ముకొనివాడు పాడైపోవును. నీతిమంతులు సిగురాకు వలె వృద్ధి నందుదురు. అనండి, ధనమును నమ్ముకునేవాడు పాడగును, నీతిమంతులు సిగురాకు వలె ఏం చేస్తాడు? వృద్ధి నందునని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలండి, ఇప్పటి వరకు దేవుని వాక్యంలో ఈ ధనం మీద ఆశ కలిగినటువంటి వ్యక్తులు, ధనాన్ని బాగా సంపాదించాలనేటువంటి వ్యక్తులు, ధనమే శాశ్వతం అనుకునేటటువంటి వ్యక్తులు కలిగేటటువంటి పరిణామాలు ఏంటో పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. అయితే ధనము అనేది లేకపోతే నిజంగానే మనం ఈ భూమి మీద బ్రతకటము చాలా కష్టము. మనం బ్రతకాలి, అలాగే మన బిడ్డలను కూడా వాళ్ళకి ఆధారం చూపించాలి. వాళ్ళు కూడా బ్రతకడానికి వాళ్ళకి ఆస్తులు, అలాగే వారికి కూడా తల్లిదండ్రులుగా మన బిడ్డలకి వాళ్ళకి ఆస్తులను సంపాదించాలి, ధనాన్ని సంపాదించాలి. అయితే దేవుడు ఏమంటున్నాడంటే ధనము వద్దని అనడం లేదు. ఏమంటలేదు దేవుడు? ధనం వద్దని అనడం లేదు. ధనం సంపాదించుకోవద్దు దేవుడు అనట్లేదు. అయితే ఎలాగ సంపాదించాలి? ఎలాగ సంపాదించుకో